సుమన్ శెట్టి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంది? ఒరే ఒరే వచ్చిరా వచ్చిరా వచ్చిరా, ఒరే మనకి ప్రేమలు గీమలు వచ్చిరా వచ్చిరా, వారు మనల్ని చంపేస్తారా, ఈ నన్ను కొట్టారా, నన్ను చంపారా, చంపు చిత్తుకోబోదారా, ఒరే వచ్చిరా మనకి ప్రేమలు గీమలు వచ్చిరా వచ్చిరా, ఒరే నువ్వు బాగా చదువుకోరా, చదువుకొని లైఫ్లో బాగా పైకి రారా, ఒరే ఒరే నా మాట వినరా. ఈ విధంగా సుమన్ శెట్టి వాయిస్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆర్సీఎం రాజు గారని సినిమా ఇండస్ట్రీలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అందరు ఎవరు కానీ సినిమా యాక్టర్లే చేస్తారు, మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వాయిస్ను ఇమిటేట్ చేయొచ్చు. ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం ఈటీవీ చూస్తే అందులో చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ అడ్వర్టైజ్ 1-1-1-2-2-2 అని అలా అనౌన్స్మెంట్ వస్తుంటుంది. ఆ వాయిస్ ఏ విధంగా ఉంటుంది? 1-1-1-2-2-2-3-3-3. నేడు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో సంచలన ఫలితం ప్రపంచనం. అదే ఇది ఆలితో సరదాగాలో వారి వాయిస్ సినిమా యాక్టర్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉంటుంది. ఏ విధంగా ఉంది అది? ఒకసారి చెప్పట్లండి గట్టిగా. చిరంజీవి గారిని ఇన్వైట్ చేస్తారు ఆలితో సరదాగాకి, వారి ఆర్సీఎం రాజు గారి యొక్క వాయిస్ ఏ విధంగా ఉంది? సినీ చరిత్రలో ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసి ఆద్యంతం ఆకట్టుకొని అదిరిపోయే డ్యాన్సులతో, అద్వితీయమైన స్టెప్పులతో యావత్ ప్రపంచాన్ని తన వశం చేసుకున్న స్టారాది స్టారుడు, గ్రేటాది గ్రేటుడు. లెట్స్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ విధంగా వారి వాయిస్ ఉంటుంది. తెలుగులోకి డబ్బింగ్ అయినప్పుడు ఒక రకమైన పెక్యులర్ వాయిస్తోని జెమినీ టీవీలో అక్కడ ఇక్కడ ఒక వాయిస్ వచ్చేదండి. ఏ విధంగా ఉంది? నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా చలనచిత్ర రంగంలో సంచలనాన్ని సృష్టిస్తున్న గంప కింద కోడి పెట్ట గల్లంతు 800 గుడ్లతో 80,000 కోళ్లతో మీ ముందుకు వస్తోంది. గంప కింద కోడి పెట్ట గల్లంతు గల్లంతు. కుప్పలు కుప్పలుగా పైసలు వసూలు చేస్తూ ప్రేక్షక లోకాన్ని తిప్పలు తిప్పలు పెడుతున్న చిత్రం గంప కింద కోడి పెట్ట గల్లంతు గల్లంతు. ఈ విధంగా మనం ఈటీవీ ఒక యాడ్స్ని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకో యాడ్ ఏంటంటే మార్కెట్లోకి పీకే వారి గోకే సబ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. దాని అడ్వర్టైజ్మెంట్ చూస్తే విధంగా ఉంటుంది. హలో మేడం, మీరు ఏ సబ్బు వాడతారో చెప్తారా? ఇంత హాయిగా నున్నగా గోకగలుగుతున్నారు. ఓ నేనా? పీకే వారి గోకే సబ్బు వాడతాను. అలాగా, మీరు ఆ సబ్బు ఎందుకు వాడుతారో చెప్తారా? ఎందుకంటే నేను ఈ సబ్బు వాడతాను కాబట్టి ఇంత వద్దన్నా అసలు ఏమన్నా ఇంత బాగా గోకగలుగుతున్నాను కాబట్టి. వాడండి, మీరు వాడండి. ధర తక్కువ, దురత ఎక్కువ. పీకే వారి గోకే సబ్బు 3 నెలలు వాడండి, 6 నెలలు గోకండి. ఒక్కసారి వాడితే 100 సార్లు గోకినట్టే. ఈ విధంగా మనం అడ్వర్టైజ్మెంట్ సరదాగా చెప్పుకోవచ్చు.